భారతీయ సాంప్రదాయాల్లో దాంపత్య బంధాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ బంధాన్ని మరింత పవిత్రం చేసే ఉత్సవమే కర్వా చౌత్. ఇది ఉత్తర భారతదేశంలోని హిందూ స్త్రీలు భక్తి శ్రద్ధలతో ఆచరించే పవిత్రమైన వ్రతం. కానీ ఈ వ్రతానికి మూలం ఎక్కడుందో తెలుసా? అదే మహాభారతంలో ఒక అద్భుతమైన కథలో ఉంది. మహాభారత కాలంలో ఒకసారి పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. అర్జునుడు గాఢమైన తపస్సు కోసం నీలగిరి పర్వతాలకు వెళ్ళాడు. అతను దూరమైన వెంటనే మిగతా పాండవులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ద్రౌపది తన భర్తలు ఎదుర్కొంటున్న ఆపదలు చూసి తీవ్రంగా బాధపడింది. తన అన్నయ్య అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ, మా ఆపదలు తొలగాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ద్రౌపది, పూర్వం పార్వతీదేవి కూడా ఇలాంటి ఆపదలో ఉన్నప్పుడు శివుడు ఆమెకు కర్వా చౌత్ వ్రతం గురించి చెప్పాడు. ఈ వ్రతం భర్త క్షేమం, సౌభాగ్యం, శాంతికి దారితీస్తుంది. శ్రీకృష్ణుడి మాటల్ని విన్నటువంటి ద్రౌపది కార్తీక మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు ఉపవాసం మొదలుపెట్టింది. ఆమె భక్తితో నిష్ఠతో వ్రతం ఆచరించి చంద్రుణ్ణి దర్శించింది. వ్రతం ఫలితంగా పాండవులపై ఉన్న ఆపదలు తొలగిపోయాయి. అర్జునుడు సురక్షితంగా తిరిగి వచ్చాడు. ఈ సంఘటనతోనే ఈ వ్రతం భర్త క్షేమం కోసం చేసే అత్యంత పవిత్ర ఆచారంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు మహిళలు సూర్యోదయానికి ముందే లేచి సర్గి తీసుకొని రోజంతా నిరాహారంగా ఉంటారు. సాయంత్రం గౌరీదేవిని పూజించి జల్లెడ ద్వారా చంద్రుణ్ణి చూసి భర్త ముఖాన్ని దర్శించి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఇలా భక్తి విశ్వాసంతో ఆచరించే ఈ వ్రతం దాంపత్య బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. కర్వా చౌత్ అనేది కేవలం ఒక పూజ కాదు, భార్య ప్రేమకు, విశ్వాసానికి, త్యాగానికి ప్రతీక. చంద్రుడు శాంతి, శుభం, దీర్ఘాయుష్యు సూచకుడు. ఆయన కాంతిలో భార్యాభర్తల మనసులు కలుస్తాయి. ఈ భక్తి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరొకరితో పంచుకోండి. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.